100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐటీ. నేను దేశ్రీ. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, వాటికి హోమియోలో ఎట్లాంటి మెడిసిన్ ఉంది కనుక్కుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు అవుతాయి? యాక్చువల్గా గర్భాశయ కంతులు అనేవి చాలా పెరుగుతున్నాయి. సో గర్భాశయ కంతులు మనకు 3 ప్లేసెస్లో ఉంటాయి. ఎండోమెట్రియంలో కానీ, మయోమెట్రియంలో కానీ, సిరోజల్ అంటే గర్భాశయం అనేది 3 లేయర్స్లో ఫామ్ అవుతుంది. ఇన్నర్ లేయర్ అయితే కనుక ఎండోమెట్రియం అంటాం, మిడిల్ లేయర్ అంటే కనుక మజిల్ లేయర్ మయోమెట్రియం అంట, అవుటర్ లేయర్ సిరోజల్ లేయర్ అంటూ ఉంటాం. సో వీళ్ళకి ఎక్సెస్ చాలా మంది కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో నవడేస్ ఇంతకుముందు ఓన్లీ 40 క్రాస్ అయిన వాళ్ళకి మనం గర్భాశయ కంతి అని వినేవాళ్ళం అంతే. నవడేస్ ఇప్పుడు 20+, 30+ ఏజ్ గ్రూప్లో కూడా గర్భాశయ కంతులు చూస్తూ ఉన్నాం. ఎందుకు? సో ఉండే అంటే స్ట్రెస్ కానీ, డైటరీ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఇవే రీజన్స్, కండిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. సో ఎక్కువ హార్మోన్ పిల్స్ అది యూసేజ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దే నీడ్ టు క్విట్, అది అవాయిడ్ చేయడమే సేఫ్. సో కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎండోమెట్రియంలో ఫామ్ అయింది అనుకోని గర్భాశయ కణితి హెవీ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అది థైరాయిడ్ వల్ల రావచ్చు, గర్భాశయ కంతి వల్ల కూడా రావచ్చు. సో అదొకటి, ఇది సిమ్టమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మయోమెట్రియంలో వచ్చింది అనుకోండి, సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఫర్టిలిటీకి ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ పెయిన్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సిరోజల్ అనుకోండి, సబ్ సిరోజల్ నొప్పి ఉండదు, ఏముండదు, నెగ్లిజిబుల్. ఓన్లీ మనం జనరల్ బాడీ చెకప్లో చేసినప్పుడు మాత్రమే మనకు అది ఫైబ్రాయిడ్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. మేజర్ రిస్క్ మనకు వచ్చేది ఎండోమెట్రియం, మయోమెట్రియం ఉన్న ఫైబ్రాయిడ్సే. సింగిల్గా ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. చిన్నగా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు, బట్ మల్టిపుల్ చిన్న నుంచి సైజు పెరిగింది అనుకోండి, ఆ ట్యూబ్స్ దగ్గర ఉందనుకోండి, ట్యూబుల దగ్గర ఉండేసి ఏమవుతుంది, బ్లాక్ అయిపోయి సంతానలేమి సమస్యకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే గర్భాశయ కంతుల్లో ఎండోమెట్రియంలో ఉందనుకోండి, ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగి ఇట్ మే లీడ్స్ టు అవుట్ ఆఫ్ 100లో 1 or 2 కేసులు మన క్యాన్సరస్ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ మయోమెట్రియం అనుకోండి, చాలా ఇబ్బంది, సివియర్గా పెయిన్ అయిపోతే మల్టిపుల్ అయిపోయి కాంటర్ ఆఫ్ ద యూట్రస్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మనకు సపోర్టివ్ అంటే స్ట్రెస్ సిమ్టమ్స్. ఇప్పుడు ప్రెజర్ ఉందనుకోండి, యాంటీరియర్ వాల్ ఉందనుకోండి, యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇప్పుడు వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకుండా ఓన్లీ సబ్సిరోజ్ లేయర్లో ఉందనుకోండి, సిమ్టమ్స్ ఏముండకపోవచ్చు, ప్రెజర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు యాంటీరియర్ వాళ్ళలో ఉందనుకోండి, ఊరికే యూరిన్ రావడం, ఇట్ ఇస్ ప్రెజరైజింగ్ ఆన్ యువర్ బ్లాడర్. యూరిన్ రావడం వల్ల ఓన్లీ ఇది ఫైబ్రాయిడ్ ఉందని రారు వాళ్ళు, ఓన్లీ బ్లాడర్ ఊరికే యూరిన్ వస్తుందని, ఊరికే ఇన్ఫెక్షన్ అవుతుందని వస్తూ ఉంటారు. అప్పుడు చెక్ చేయిస్తే ఫైబ్రాయిడ్ ఉందని కూడా తెలుసుకునే కేసెస్ కూడా ఉంటాయి. కొంతమంది పోస్టీరియర్ వాల్స్లో ఉంటాయి, ఎన్ని మెడికేషన్ వాడినా కాన్స్టిపేషన్ తగ్గదు కొంతమందికి. అందులో రీజన్ మనకి స్పాండిలోసిస్ కావచ్చు, ఈ ఫైబ్రాయిడ్ కూడా కావచ్చు. సో పోస్టీరియర్ వాల్ అంటే రెక్టమ్ మీద ప్రెజర్ చేయడం వల్ల ఏమవుతుంది, క్రానిక్ కాన్స్టిపేషన్ ఫీమేల్స్. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఎన్ని మందులు అన్నా తగ్గట్లేదండి అంటూ ఉంటారు. మనకు యూఎస్జీ అబ్డామిన్ చేస్తే గర్భాశయ కంతి పోస్టీరియర్ వాళ్ళని తెలుస్తుంది. సో ఇలాంటి ఓన్లీ ప్రెజర్ సిమ్టమ్స్ ఉండొచ్చు, లేకుంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని విధాలుగా దానికి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం కావచ్చు, హెవీ బ్లీడింగ్ వల్ల అనీమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఈ ప్రెజర్ సిమ్టమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాంటోర్ ఆఫ్ ద యూట్రస్ కంప్లీట్గా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎనీమిక్ అనేది మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ రావచ్చు, ప్రెజర్ సిమ్టమ్ వల్ల మన వెయిట్ పుటాన్ అవుతూ ఉంటాం, కాళ్ళలో వాపులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ యాడ్ అని అయితే ఉంటాయి. స్లో పాయిజన్ లాగా మనకి గ్రాడ్యువల్గా పెరుగుతుంటాయి. ఏమి సిమ్టమ్స్ ఉండకుండా ఓన్లీ జనరల్ చెకప్లో బయటపడతాయి. ఆల్మోస్ట్ 6 centimeters 7 వెళ్ళిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అవి మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే, కొంతమంది స్లోగా ప్రోగ్రెస్ అయితే. సో కంపల్సరీ దే నీడ్ టు కన్సెప్ట్ మయోమెట్రీ ఏమంటే కంపల్సరీ దే హ్యావ్ టు గో విత్ బయాప్సీ. సో ఎనీ క్యాన్సరస్ కండిషన్ హిస్టరీ ఏమైనా ఉందా, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉన్నా లేకున్నా వెళ్ళి రిలోడ్ చేసుకోవాలి. దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు ఎదర్ ఇట్ ఇస్ సర్జికల్ ఆర్ ట్రీటబుల్ విత్ ద మెడికేషన్. సో క్యాన్సర్ అనుకోండి, డెఫినెట్లీ దే హ్యావ్ టు రిమూవ్. అదే నాన్ క్యాన్సర్ అనుకోండి, బినైన్ కండిషన్స్ వెయిట్ అండ్ వాచ్, ప్రోగ్రెస్ కాకుండా మెడికేషన్ ఏ విధంగా ఆపుతాయి, ప్లస్ గ్రాడ్యువల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియంలో ఉందనుకోండి, హెవీ బ్లీడింగ్ ఫస్ట్ కంట్రోల్కి వచ్చేస్తుంది, పెయిన్ తగ్గిపోయి మెల్లమెల్ల గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్యూబల్ ఎండ్ ఉందనుకోండి, పేషెంట్ డిమాండ్ ఇస్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మెల్లగా కరుగుతూ ఉండి నార్మల్గా బ్లాకేజ్ లేకుండా చేసుకొని వాళ్ళకు కాంటోర్ నార్మల్ అవడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సైజుని బట్టి మనం గర్భసంచి అయితే తీసుకోలేం కదా, వెదర్ పేషెంట్ డిమాండ్ ఇస్ ప్రెగ్నెన్సీ అయితే. సో ఈ గర్భాశయ కంతిని తగ్గించుకుంటూ ఉంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఓకే, ఎలా పనిచేస్తుందండి ఈ హోమియో మెడిసిన్? ఎన్ని మంత్స్ వాడాల్సి వస్తుంది?
డిపెండింగ్ అపాన్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ద కండిషన్. ఇప్పుడు మనం ఇచ్చే మెడికల్ ఇప్పుడు ఎండోమెట్రియం ఉందనుకోండి, అప్ టు 4 mm వరకు ఉంటే తొందరనే తగ్గే ఛాన్స్ ఉంటాయి కొన్ని మంత్స్లోనే. సో బ్లీడింగ్ ఎక్కువ ఉంటే 1 or 2 months మనకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి 1-2 months మనకి పెయిన్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైజ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇప్పుడు సైజ్ పెరిగితే 1 year వరకు ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చిన్నగా ఉందనుకోండి నార్మల్గా తొందర తగ్గిపోయి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటే నాన్ సర్జికల్లీ ట్రీటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సబ్సీరోజల్ మనకు దానివల్ల నష్టం ఉండదు, బట్ ప్రెజర్ సింటమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. బట్ గర్భసంచి మనకు ఉండిపోతుంది, ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. కణుతుల గురించి ఎవరికి అంత అవగాహన ఉండదు కదా, అంటే సెల్ఫ్గా వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటానికి వాళ్ళకు కొన్ని ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పగలరా? ఇందాక చెప్పినట్టు ప్రెజర్ సింటమ్స్ కనపడడం, బ్లోటింగ్ అయిపోవడం, కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎక్కువ ఫుల్ స్టమక్ ఫుల్గా తీసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ రేజ్ అయ్యే ఛాన్స్, కొంతమందికి యూరినరీ అర్జెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కన్సర్న్ వచ్చినప్పుడు కూడా కంపల్సరీ దే హ్యావ్ టు. కొంతమంది థైరాయిడ్ ఉండదు, పీసీఓడి ఉండదు, ఏమి ఉండదు, బట్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఎర్లీ ఇన్ బిట్వీన్ స్పాటింగ్ వస్తుంది. ఇప్పుడు పీరియడ్ కొంత రెగ్యులర్గా ఉన్నా కూడా పీరియడ్ మధ్యలో స్పాటింగ్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. కాబట్టి అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే రష్ టు ద డాక్టర్, అదర్వైజ్ స్కాన్ చేయించినా కూడా మనకు క్లియర్ కట్గా తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.